Hi friends, welcome to my YouTube channel. Observe the question. Rationalize the denominator of 1 by 3 into root 2 minus 2 root 3. 1 by 3 root 2 మైనస్ 2 రూట్ 3లో హారాన్ని అకర్ణీయం చేయగా. ఇందులో గమనించినట్టయితే లవము అకర్ణీయ సంఖ్య ఉంది, హారము కరణీయ సంఖ్య లేదా కరణి ఉంది. మరి హారాన్ని అకర్ణీయంగా మార్చి లవము అకర్ణీయ సంఖ్యన కావచ్చు, కరణీయ సంఖ్యన కావచ్చు. మరి ఏ విధంగా మనం మార్చాలి అంటే, ముందుగా హారంలో ఉన్నటువంటి ఈ యొక్క కరణీయ సంఖ్యకు సమీపకరణి లేదా అకరణీయ కారణాంకము అంటాము. మరి ఈ అకరణీయ కారణాంకం రాయాలి. దీని యొక్క అకరణీయ కారణాంకము సమీపకరణి వచ్చేసి మనకి ఈ రెండు కరణుల లోపల మధ్యలో మైనస్ ఉన్నట్టయితే ప్లస్ అవుతుంది, లేదా ప్లస్ ఉన్నట్టయితే మైనస్గా తీసుకుని దాని యొక్క సమీపకరణి లేదా అకరణీయ కారణాంకం రాసుకుంటాం. దీని చేత లవాన్ని హారాన్ని గుణించాలి. సో ఇచ్చినటువంటిది ముందుగా రాసుకోవాలి, ఇంటూ దాని యొక్క అకరణీయ కారణాంకం చేత లవాన్ని గుణించాలి, అలాగే హారాన్ని కూడా గుణించాలి. లవాన్ని గుణించినట్టయితే మనకి 1తో ఏ సంఖ్యను గుణిస్తే అదే వస్తుంది కాబట్టి 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 అవుతుంది. హారం లోపల మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి మారుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనగా 3 రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 రూట్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు లవాన్ని మళ్ళీ అలాగే రాసుకుంటాం. 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 బై హారంలో గమనించినట్టయితే 3 రూట్ 2 స్క్వేర్ అనగా గుణకానికి స్క్వేర్ రాస్తాం, రూట్ 2 కూడా స్క్వేర్ రాస్తాం కాబట్టి 3 స్క్వేర్ అనగా 9, రూట్ 2 స్క్వేర్ అనగా 2. సో 9 ఇంటూ 2 18 అవుతుంది. అలాగే ఇటువైపు 2 రెంట్ల 4, రూట్ 3 స్క్వేర్ అంటే 3, 4 ఇంటూ 3 12. సో 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 బై 18 వెళ్ళి 12 తీసివేయగా 6. సో ముందుగా ఆప్షన్స్ గమనించినట్టయితే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అయితే మనకి ఈ యొక్క ఆన్సర్ తెలుసుకోకముందే ఇక్కడే మనకి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లోపల. ఎందుకనగా 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది లవం లోపల, కాబట్టి ఇలా కూడా గుర్తుపట్టవచ్చు. లేదా మొత్తం సింప్లిఫై చేసినట్టయితే సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.